హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర శనగపప్పు కూర వండుతున్నాను. ఇప్పుడు ఆ కూర వండి చూపెడతాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 పావుల నూనె తీసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె ఎక్కువ వేస్తేనే టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని పోపు దినుసులు, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, మిర్చి, కట్ చేసుకున్న మిర్చి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. నేను కొన్ని ఎక్కువనే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు నూనెలో వేగి గోంగూర పులుపు అన్నది ఉల్లిపాయలలోకి వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం పుల్లగా అన్నం తినేటప్పుడు పుల్లగా తగులుతాయి. అందుకని కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం అంతా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం, అప్పుడు తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇందులోకి మనము కొంచెం అల్లం వేసుకుందాం. కొద్దిగా అల్లము, కొంచెం పసుపు, కొంచెం అల్లం పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలిపేసుకుందాం. అలాగే ఒక టమాటా, రుచి కోసం టమాటా వేయకుండా పర్లేదు, వేస్తే ఇంకా కొంచెం రుచి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకనే దీనికోసమనే నేను ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను కారం. పులుపు ఉంది కాబట్టి ఒక స్పూన్ తీసుకుంటున్నా, ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి ఒక స్పూన్. 1 నిమిషం మగ్గనిద్దామండి. నేను తెల్ల గోంగూర తీసుకున్నాను. ఇక చూడండి, గోంగూర తెల్ల గోంగూర అంటే ఇలా ఉంటుంది. ఎర్ర గోంగూర తొందరగా మెత్తబడిపోతుంది. ఈ గోంగూర ఏమవుతుందంటే తొందరగా మెత్తబడదు, గట్టిగా ఉంటుంది. మనం కూర వండుకున్నప్పుడు పీసులుగా మంచిగా చక్కగా మనం తినేటప్పుడు చక్కగా తగులుతూ ఉంటుంది. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఎర్ర గోంగూర అయితేనేమో మెత్తగా అయిపోయి గుజ్జు అయిపోతుంది కదా. ఇక్కడ ఈ గోంగూర నేను తీసుకున్నాను. టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము శనగపప్పు తీసుకుందాం. నేను శనగపప్పు అని చెప్పా కదా. ఇప్పుడు శనగపప్పు చూడండి, కొద్దిసేపు దీనికంటే కొద్దిగా ముందు పెట్టుకుంటే ఇది కొంచెం నాని మంచిగా ఉడుకుతుంది. ఇక లేకపోతే ఏమవుతుంది అంటే కొంచెం ఉడకడం లేట్ అయిపోతుంది. ఇలా అయితే తొందరగా మనం కూరలో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మేము ముందుగా కొంచెం నానబెట్టి పెట్టేసుకున్నాం. ఎక్కువ తినాలనుకుంటే కొంచెం పప్పు ఎక్కువగా వేసుకోవచ్చు. కొంతమంది కూరలలో పప్పులు ఎక్కువ తింటారు కదా, అలా తినే వాళ్ళకు మాత్రం కొన్ని పప్పులు ఎక్కువనే వేసుకోవచ్చు, బాగుంటుంది. పప్పులలోకి కూడా గోంగూర పులుపు పోయి టేస్ట్ వచ్చేస్తుంది. గోంగూర వేసేసుకుందాం. కలిపేసుకొని కొద్దిగా సిమ్ములో మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెల్లగా ఇది ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది. స్పీడ్గా కాకుండా కొంచెం మెల్లగా సిమ్ములో పెట్టేసి మెల్లగా ఆకు మొత్తం ఉడకనియ్యాలి. ఆయిల్ అన్నది ఆకుకు పట్టేసుకొని చక్కగా ఉడికితే అప్పుడు కూర రుచి వస్తుంది. చిన్నగా సిమ్ములో పెట్టుకొని ఉడికించుకుందాం మనం ఒక 5-10 నిమిషాలు. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. చూడండి, అడుగంటుతూ ఉంటుంది. అందుకనే మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఆకు మొత్తం ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఆకు బాగా నూనెలో మగ్గి దగ్గరికి వచ్చేస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది. మూత పెట్టేద్దాము. ఆకు మగ్గిపోయింది కదా, చూడు చక్కగా ఆకు మగ్గిపోయింది. ఇప్పుడు నూనెలో చక్కగా మగ్గింది కదా. పప్పులు చూడండి, పప్పులు మంచిగా కనబడుతున్నాయి కదా, తినడానికి బాగుంటుంది. ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు. నేను చెప్పా కదా, ఈ గోంగూర మెత్తబడదు. ఆకు చూడండి, ఆకులుగా ఇట్లా ఆకులుగా కనబడుతుంది. ఆ కనబడటం వల్ల మన అన్నం తినేటప్పుడు కొంచెం పుల్లగా ఆకులు తగులుతూ ఉంటాయి. ఇలా చూడండి, ఇలా తగులుతూ ఉంటాయి. అదే ఎర్ర గోంగూర అయితే మెత్తగా అయిపోతుంది. పిల్లలు ఎవరైనా తినకుండా చేసినా కూడా ఎర్ర గోంగూర ఓకే, కానీ ఈ గోంగూర ఇంకా కొంచెం మంచిగా రుచి వస్తుంది. దీని గోంగూర టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గనిచ్చేసి
స్టవ్ బంద్ చేద్దాం. కూర అంతా మగ్గిపోయింది కదా, చూడండి ఆయిల్ ఆయిల్గా పొడి పొడిగా ఎలా అయిపోయిందో, చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అయిపోయింది కూర. ఇక కొంచెం ధనియాల పొడి వేసుకొని దింపేసుకుందాం. అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాము. చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే తెల్ల గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.